ఫ్రెండ్స్ వీడియో అయితే ఇచ్చేసారుగా రిపబ్లిక్ డే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన, అలాగే ఫోటో లాగైనా చేసుకునొచ్చు, వీడియో లాగైనా చేసుకునొచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగే చేసుకునండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లం వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్ చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్లీ కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఏమన్నా ఇన్స్టాగ్రామ్లో పంపించడానికి చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మొబైల్ ఆన్ స్క్రీన్కి ఇలా వచ్చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చేసింటాను. రిమూవ్ ఫోటో చేసుకునేది ఎలా చేసుకున్నారో ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫొటోస్ అనేది మీ ఫొటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఒక లింక్ అయితే ఇచ్చేసింటాను. రిమూవ్ బీజే అనే లింక్ అనేది ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకునండి. ఇలా ఆటోమేటిక్గా క్రోమ్ అనేది మీకు వెళ్ళిపోతుంది. ఇలా క్రోమ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. ఇలా అప్లోడ్ ఇమేజ్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ ఫోటో మీ ఫోటో అయినా ఎవరి ఫోటో అయినా ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఆగేసేయండి. ఇలా ఆగేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది రిమూవ్. ఫ్రెండ్స్ ఇలాగ వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ ఉంటుంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకునండి. డౌన్లోడింగ్ అనేది ఇలా చేసుకునండి. ఇలా డౌన్లోడింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకునండి. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రో దాంట్లోకి వచ్చేసి ఇలా ప్రో దాంట్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రో దాంట్లోకి వచ్చేసేయండి. ఫుల్ ప్రో దాంట్లోకి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా స్టార్టింగ్ ఇమేజ్ దగ్గరికి వచ్చేసి మీరు ఇలా వచ్చేసిన తర్వాత మీరు డిస్క్రిప్షన్ కింద ఇమేజ్ లింక్స్ అనేది ఇచ్చేసి ఉంటాను. XML వాళ్ళు రీప్లేస్మెంట్ అనేది ఇలా కలర్ అండ్ ఫిల్కి వచ్చేసి మీడియా వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది ఫొటోస్ అనేది ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోవడం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటో కానీ రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసేయండి. స్టార్టింగ్ బిగ్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద మీరు ఇప్పుడు రిమూవ్ చేసుకున్నారుగా ఆ ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసేసి మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి కొంచెం సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా సైజ్ తక్కువ చేసుకొని ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఇమేజ్ అనేది లాస్ట్ బిగ్ మార్క్ దగ్గరకు అనేది ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ మీరు అల్లు అర్జున్ ఫోటో ఉందిగా ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి ఇక్కడ తాడ XYZ ఉంటుందిగా, ఇక్కడ జెడ్ అనేది ఇక్కడ ఎంత ఉందో అంత అనేది మీరు అక్కడ ఆ ఫోటోకి అనేది యానిమేషన్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఫోటో అనేది లాంగ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మహేష్ బాబు సార్ ఫోటో ఉందిగా ఆ ఫోటో అనేది మూవ్ అండ్ ఆన్సర్లోకి వెళ్ళి ఇలా జెడ్ మీద క్లిక్ చేసుకొని ఇలా కొంచెం మైనస్ అనేది ఇలా చేసుకోండి. ఇలా మైనస్ చేసుకొని ఇలా చేసుకోండి. ఆల్రెడీ ఎంత ఉందో అంత అనేది ఈడుగానే అట్లా పెట్టేసేయండి. పర్ఫెక్ట్గా ఉంటుందో ఇక్కడ అల్లు అర్జున్ సార్ మీద ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇలా మూవ్ అండ్ ఆన్సర్లో వెళ్ళి జెడ్లో ఎంత ఉందో మీరు కానీ అలా పెట్టేసేయండి. ఇలా ఈడగానే అలాగే పెట్టేసుకునండి. అల్లు అర్జున్ ఫోటో అనేది డిలీట్ చేసేసి మీ ఫోటో ఉంటుందిగా మీ ఫోటో కానీ ఎవరి ఫోటో అనేది కొంచెం సైజ్ అనేది ఇలా తక్కువ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకుని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా కొంచెం ఇంకా సైజ్ అనేది ఇంకా తక్కువ చేసుకొని మీకు ఏ లుక్లో కావాలంటే ఆ లుక్లో ఇలా పెట్టేసుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. యానిమేషన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు యారో మార్క్ పక్కన ఇక్కడ కనపడుతుందిగా కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నిటికి ఇలా రీప్లేస్మెంట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫోటో కానీ యాడ్ చేసుకునండి. ఇలా మళ్ళీ అలాగే మీకు ఫోటో రూపంలో కావాలంటే ఇలా మొత్తం ఇలా వచ్చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుందిగా ఫ్రేమ్ ఆస్ పెయింట్ ఉంది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలా ఫోటో లాగా వచ్చేస్తుంది. ఇలా ఫోటోలాగే ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫోటోలాగే ఇది పర్ఫెక్ట్గా ఎడిటింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. సేవ్ చేసుకోండి ఈ ఫోటో అనేది. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మీకు వీడియో రూపం కావాలంటే వీడియో లాగానే ఇలా వచ్చేస్తుంది. సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ వేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.